ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/1/2024 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానం. ఇంట్లో వాతావరణం ఉద్విగ్నంగా ఉండడం, కొద్దిగా కోపతాపాలకు ఉండడం, తల్లిదండ్రులతో కంటూ సోదరుతో కంటూ అవసరమా ఆలోచించండి. మన మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం. బయటనేమో 10 మందిలో చాలా సరదాగా మాట్లాడతారు. ఇంటి వాళ్ళతో, భార్యతో కానీ పిల్లలతో కానీ కాస్త కటువుగా మాట్లాడే అవకాశం. అనవసరమైనటువంటి ఆర్థిక విషయాల్లో ఈ చర్చలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తస్మాత్ జాగ్రత్త. లైక్ గర్భిణీ స్త్రీలు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ అబార్షన్ చేయించుకోవాలన్నటువంటి ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం మానుకోవడం మంచిది. అలాగే కుటుంబపరమైన చికాకుల్ని అధిగమించడానికి ప్రాణాయామం, భగవద్గీత పారాయణం చాలా బాగా పనికి వస్తుంది. దత్తాత్రేయ స్వామి చరిత్ర కూడా పారాయణం చేయండి, చాలా సౌమ్యంగా ఉంటుంది. మీలో మీకు ప్రశ్నలకి సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. ఇది జపం అంటే. దీన్నే మన యొక్క సనాతన ధర్మం ఉన్నటువంటి విషయం ఇదే. మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడం. సరే, డబ్బు ఉంది, జపతపాలు చేయించుకోవచ్చు, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. హోమాలు చేయించుకోవచ్చు, ప్రయోజనం ఉంటుంది. యజ్ఞయాగాలు చేయొచ్చు, ప్రయోజనం ఉంటుంది. అంటే ఆ స్థాయిని బట్టి మనం పూజలు తీసుకోవాలి. బట్ ఏదైనా సరే మనలో మనం తెలుసుకోవాలంటే ధ్యానం, తపస్సు, భగవద్గీత పారాయణం తప్పకుండా ఆచరించండి. సరే, ప్రస్తుతాంశంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో నష్టాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, రాజకీయ రంగంలోనూ ఇబ్బందులు పడే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందులు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం. కళాకారుల, క్రీడల, బ్రంది, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మనీ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు. నటీనటులకి ధన నష్టం, మోసపోయే అవకాశాలు. జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విద్యార్థులకి ఏవైనా పరీక్షలు ఉంటే అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే మీకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. అల్పమైన ప్రేమ కలాపాలు, పరీక్ష కోసం అని చెప్పేసి తప్పుడు మార్గంలో వెళ్ళడము, దుష్టుల సావాసం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. అలాగే స్నేహితుల వల్ల ధన నష్టము, స్నేహితుల వల్ల ప్రమాదము, మద్యపాన సేవనం తీవ్ర ఇబ్బంది కలిగించే అవకాశం. తీవ్రమైనటువంటి ఇబ్బందే. కుడి చేతికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం. ఇక్కడ కుడి తలకి కూడా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు చేయడం మంచిది కాదు. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగే అవకాశం. కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానవ వాళ్ళని పొందుకుంటారు. జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. మత్స్యకారులకి నష్టము, సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చిల్ల వారికి ఇబ్బంది కలిగే అవకాశం. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం. పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. వ్యాపార భాగస్వామితో జాగ్రత్త. కొత్త వ్యాపారం ప్రారంభం చేయకపోవడం మంచిది. ఎవరికి కూడా ధనం కానీ, వస్తువులు కానీ, వాహనం కానీ ఇవ్వకండి. రైతన్నలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం మూతపడే అవకాశం ఉంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు. ప్రారంభంలోనే నెగిటివ్ చెప్పేశాడు, పక్క ఆయన బాగుందన్నాడు. జాతకంలో కొన్ని విధి విధానాల ద్వారా జాతకం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఏదో మీకు నచ్చినట్టుగా చెప్పడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. ఈ రోజు ఉన్నటువంటి ఫలితాలు. వ్యయంలో ఏ గ్రహం ఉంది, ఈ రాశి వారికి వ్యయ స్థాన గ్రహం ఏంటి, లగ్నాత్తు గ్రహస్థితి ఏమిటి, ఆ గ్రహం వల్ల షష్టమ స్థానం ఎలా ఉంది, సప్తమ స్థానం ఎలా ఉంది, నవాంశ ఎలా ఉంది, కుటుంబకారకుడు ఎలా ఉన్నాడు, పరిశీలన చేయడమే నిరంతర పరిశోధన. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అంటే భవిష్యత్తుని మంచి తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. సమయపాలన, క్రమశిక్షణ మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా రోజు మీకు ఉదయం 8:06 నుంచి 9:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ వ్యాపారంలో కలిసి రావడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు,
కళాకారుల క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా బలంగా ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం బ్రహ్మాండంగా పొందుకోవచ్చును. నటీనటులకి మంచి అవకాశాలు. స్వర్ణకార వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్ గురిన ఏజెంట్లకి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, తప్పకుండా కొత్త పాలసీలు క్రియేట్ చేయగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. పెద్ద అధికారులతో మీరు మెప్పు పొందుకునే అవకాశం కనపడుతోంది. వాహన యోగం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ధనయోగాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని, బంధుమిత్రుల సమాగమాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, మాతృ సౌఖ్యం, శుభవార్త శ్రవణం, ఆస్తి పంపగల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ధనవృద్ధి బాగా ఉంది. అంటే అవసరాలన్నీ కూడా తీర్చుకోగలిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి రావడం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ లాభాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు. ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది. తప్పకుండా మీరు వేయినటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, విద్యార్థికి మంచి విద్యాలాభాన్ని పొందుకునే శుభయోగాలు. మాట తీరు చాలా బ్రహ్మాండంగా ఉండడం, ఆనందకరమైన ప్రేయసి పెద్దల అంగీకారంతో ఒకటవడం, అన్యోన్య దాంపత్యం, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, సకాల శుభోజనాన్ని పొందుకోవచ్చు. మంచి గృహయోగం కానీ స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు. ఇలా అనేక రకాల శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, అన్యోన్య దాంపత్యం. ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో మీరు విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతోంది. విదేశంలో ఉన్న వారికి స్థిరమైన నివాసాన్ని పొందుకోవచ్చు. వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలా అన్ని రకాల శుభయోగాలు పొందుకుంటారు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ధనము, ఆలోచన, గృహయోగము, శుభయోగము, శుభవార్తా శ్రవణము, శుభకార్యాల్లో పాల్పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు వహించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, కళాకారుల క్రీడాగారికి లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆర్థికాభివృద్ధి, గౌరవాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తుల లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన శుభస్థితి. అలాగే ఉన్నతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశాలు. ప్రశాంత వేతనం, సమస్త రోగనాశనం, రుణ వీడ పరిహారం, వస్త్ర, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి పొందుకోవడం. మీరు వెళ్ళే ప్రతి చోట కూడా మీకు మంచి అనుకూలవంతమైన శుభశకునాలే కనపడుతున్నాయి. అన్ని రకాల కార్యజయాన్ని పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మంచి ప్రయోజనాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణం. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. చేజారిపోయిన వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, ధనము కానీ, ఉద్యోగం కానీ తిరిగి పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇరువంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
సింహరాశి వారికి దూకుడు తగ్గిస్తే మంచిది. తొందరపాటుతనం, అనవసర వివాదాలు, తల్లిగారికి అనారోగ్య సూచన, అనవసర ప్రయాణాలు, మీ వాహనం దొంగిలించబడే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, నీటిపారుదల శాఖ, అలాగే జలమండలి మరియు విద్యాశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, అనవసర ప్రయాణాలు, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగే అవకాశం. ఇక్కడ ఒక చిన్న విషయం కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, భార్యాభర్తలకి ఎలా ఉంటుందో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ నేను ప్రతిరోజు కూడా మీకు చెప్పేది అన్యోన్య దాంపత్యం ఉండని చెప్పడము, అయితే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చెప్పడము అర్థం అదే. కాబట్టి సరిగ్గా వినే ప్రయత్నం చేయండి. అన్యోన్య దాంపత్యం అంటే బాగా కలిసి ఉన్నట్టు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అంటే ఇబ్బంది కలుగుతున్నట్టు. ఈరోజు మీకు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం, అనవసర ప్రేమ కలాపాలు, అనవసరమైనటువంటి అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని, నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ గౌరవానికి భంగం కలిగే అవకాశం. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. సమయపాలన లేకపోవడం వల్ల, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల విద్యలో రాణింపు తక్కువగా ఉండబోతుంది. అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. తల్లిదండ్రుల మాట వినండి. దుష్టుల మాటకి దూరంగా ఉండండి. అలాగే మద్యపాన సేవనానికి అవకాశం ఉంది. బండిని వేగంగా నడిపే అవకాశం ఉంటుంది. కోపం వల్ల కావచ్చు, నిద్రలేం వల్ల కావచ్చు, మద్యపానం వల్ల కావచ్చు, అనుకోని ఆకస్మికమైనటువంటి హడావుడి కావచ్చు, ఏదైనా సరే వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు తెల్ల వారికి ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టము, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సోషల్ మీడియా సైలెంట్ జర్నలిస్టుల వారికి నష్టము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం, అవమానాలు, నకిలీ జ్యోతిష్కుల బెడద. ఆ మధ్య నేను ఒక ఛానల్ చూశాను, భరత్ సంథింగ్ ఛానల్ చూశాను. నా మెప్పు కోసం చెప్పట్లేదు, చాలా విషయాలు స్పష్టంగా దాని గురించి మాట్లాడాడు, నకిలీ జ్యోతిష్కుల గురించి. నాకు చాలా బాగా అనిపించింది. అంటే కనీసం అక్షరాలు కూడా తెలియదు, జ్యోతిష్యాంశాలు కనీసం తెలియనటువంటి వ్యక్తులు కూడా డాంభికమైనటువంటి ప్రవర్తనతో జ్యోతిష్యం చెప్పడం అనేది మంచిది కాదు. చదవండి, నేర్చుకోండి, పర్వాలేదు. జ్యోతిష్యం చెప్పొద్దనట్ల, ఆ వ్యక్తి కూడా జ్యోతిష్యం చెప్పొద్దని, జ్యోతిష్యాన్ని నిందించలేదు. నాకు అది చాలా, శాస్త్రాన్ని నమ్మడం వేరు, మూఢనమ్మకం వేరు, మనుషుల్ని మోసం చేయడం వేరు. మోసపోయే వ్యక్తులున్నంత కాలము నకిలీ జ్యోతిష్కుల బెడద వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ ఛానల్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను. కాబట్టి ఇలాంటివి నిజంగానే రావాలి. జ్యోతిష్కుల గురించి నేను ఇంకోటి ఏంటంటే, ఈ జ్యోతిష్కుల మీద స్టింగ్ ఆపరేషన్ కూడా చేయమని చెప్తాను నేను. తప్పకుండా చేయాలి. మనం ఎలా పరిశోధన చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, సరే వ్యక్తిగతమైనటువంటి వివరాల్లోకి వెళ్లకుండా వారు చదువుకునే విషయంలో, అంటే వ్యక్తిగత విషయాలు అంటే వాళ్ళకి ఏమైనా కుటుంబ వ్యక్తుల్ని మనం బయట పెట్టేదో తప్పది. కాబట్టి పర్సనల్ విషయాలు వెళ్లకుండా స్టింగ్ ఆపరేషన్ చేయాలి మనం. అంటే ఎక్కడ చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది. కాబట్టి ఏదేమైనా సరే ప్రస్తుతాంశంలో ఈరోజు వీరికి నకిలీ జ్యోతిష్కుల బెడద, ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. భగవద్గీత పారాయణం సమస్త శుభాన్ని కలిగిస్తుంది. ఆలోచన విధానాన్ని పెంపొందిస్తుంది. 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఆ అధ్యాయంలో ఏముందో అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు చేయబోయేటువంటి పని గురించినటువంటి సమస్య పరిష్కారం దొరుకుతుంది. తద్వారా మూఢనమ్మకం వెళ్ళడం ఎందుకు, మూర్ఖుల దగ్గరికి వెళ్ళడం ఎందుకు. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నాను, నేను పూజల వల్ల మోసపోతుంది లేదండి. ఒక వ్యక్తికి జాతకంలో గ్రహస్థితి బాగాలేకపోతే మీరు ధ్యానం చేసుకోవడం ఒక పాయింట్, జపం చేయించుకోవడం ఒక పాయింట్, డబ్బు ఉంది యజ్ఞం చేయించుకోవచ్చు. ఇలా రకరకాల ఉపశమనం పొందే ప్రయత్నం చేయవచ్చు. అది చాలామందికి చాలా రకాలుగా అభివృద్ధిలో ఉన్నారు. అలా యజ్ఞ చేసినందువల్ల మంచి ప్రయోజనాలు పొందుకున్నారు. రాజకీయ రంగంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, చేసినందువల్ల ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే సత్సంకల్పం నెరవేరాలి కదా. కాబట్టి యజ్ఞం చేస్తే అవుతుందా? ఎస్ అవుతుంది. జపం చేస్తే అవుతుందా? ఎస్ అవుతుంది. మేము జపం చేసుకుంటాం. మేము స్వయంగా రోజు నిత్య దేవతార్చన, నిత్యము కూడా గాయత్రి ఉపాసన, మూలమంత్రాలు మేము చదువుకోవడం, అంటే అమ్మవారి ఉపాసన మాకు ఉంది. అలా అమ్మవారి ఉపాసన అని చెప్పేసి నేనేదో తాంత్రికం చేయండి, చండీ ఉపాసన ఉంటుంది మాకు. ఆ మూలమంత్రాన్ని తప్పకుండా మేము జపం చేసుకోవాల్సిన, తిన్నా తినకుండా చేసుకోవాల్సిందే. అలా చేసినప్పుడే మన ప్రయోజనం ఉంటుంది, వాక్సిద్ధి ఉంటుంది. నేనేం 100% కరెక్ట్ చెప్తానని చెప్పలేదు ఎవరికి కూడా. 90% వరకే చెప్పగలుగుతాం. అది గోచార ఫలితాల్లో 50 to 60% వరకే. చాలా చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి వ్యర్థంగా కనబడుతుంది. దాని గురించి నిరర్థకమైనటువంటి కామెంట్ చేస్తుంటాడు. సరే, ఆ విషయం వదిలిపెడితే ఈ రాశి వారి బాధ కాబట్టి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు శుభ సమయంగా తీసుకొని, అలాగే 8 అంకెను అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా అదృష్టవంతమైన రోజు. ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సినిమా రంగంలో లాభాలు, అనుకూలమైన ప్రయాణము, ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి,
కళాకారుల క్రీడా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ తగాదాల సమస్య పోవడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఈ మిత్రుల మధ్య కానీ ఈ భూతగాదాలు ఉంటాయి కదా వేరు వాళ్ళ గొడవలు కూడా మీకు అనుకూలవంతమైన తీర్పు వచ్చే అవకాశం కనబడుతుంది. సమస్య పరిష్కారం అవుతుంది. ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతు వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంటే కలిసి వచ్చే అవకాశాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయం. విదేశీయాన యోగం కూడా బలం కనబడుతుంది. ప్రయాణ సఖ్యత ఉంటుంది. తీర్థయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. వస్త్ర, వజ్ర, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, మాతాపితుల సౌఖ్యాన్ని, ఆనందయోగాలు పొందుకోవచ్చును. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వామితో అనుకూలత కూడా బాగుంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం తప్పకుండా పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసం, స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును. అనుకున్నటువంటి చోట ఉద్యోగాన్ని పొందిన అవకాశం. స్వదేశంలో కూడా భార్యాభర్తలిద్దరికీ ఒకే చోట ఉద్యోగం వచ్చేటువంటి శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునే అవకాశము, నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయడం, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థి విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంటకి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం బలం కనబడుతోంది. యజ్ఞయాగాది క్రతువుల్లో పాలుపంచుకోవడం, తీర్థయాత్ర సేవన పొందుకునే అవకాశం, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా నూతన గృహయోగం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే శుభయోగం, ధనధాన్య వృద్ధి, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి, ఊహించినటువంటి శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు, ముఖ్యంగా ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, రైతన్నలకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు.
ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లేనిపోని అపవాదులు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, నోటి దురుసుతనం, వాహన వేగము, లంచం పుచ్చుకోవడం వల్ల అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనవసర ప్రేమ కలాపాలు, దుష్టుల సాంగత్యం, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చును. లేనిపోని నిందలు, అనవసర ఖర్చులు, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, ఇంట్లో తగాదాలకు కారణమయ్యే సూచనలు కూడా కనపడుతున్నాయి. సోదరులతో సఖ్యత లేకపోవడం, ఈ కుటుంబ కలహాలు వీధిన పడడం, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు, కుడి చేతికి గాయమయ్యే అవకాశం, స్త్రీమూర్తులు వంటింట్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే సీనియర్ సిటిజన్స్ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు, జ్యోతిష్య పండితుల అవమానాలు, నకిలీ జ్యోతిష్కుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి నష్టకాలంగా చెప్పవచ్చును. ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు, కళాకారుల క్రీడాకుల నష్టపోయే అవకాశం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, అలాగే రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు. లేనిపోని అనవసర అవమానాలు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి, నష్టాన్ని పొందుకుంటారు. లంచాల అవతారాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా కోల్పోయే ప్రమాదం. బెంచ్ మీదకి మారబోతుంది ఉద్యోగం, జాగ్రత్త. విదేశీ ప్రయాణం ఈరోజు మంచిది కాదు. అయ్యో మేము ఆల్రెడీ టికెట్ కొనేసామండి, ఈరోజు వెళ్ళాలి మేము ఖచ్చితంగా అంటే మీరు తప్పనిసరిగా 123 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాల్సిందే. లేకపోతే మీ విమానం ఎక్కడో మధ్యలో ఆగడము, ప్రమాదం అని చెప్పను, ప్రమాదం కూడా జరగవచ్చు. ఎక్కడో ఆగడం, ఎక్కడో దిగడం, వాతావరణం అనుకూలించకపోవడం, మీరు ఇంటర్వ్యూ వెళ్ళకపోవడం, మేబీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మొన్న మనకి ఫ్రాన్స్ వెళ్ళే విమానం ఎక్కడ ఆగింది? దాదాపు ఒక 3-4 రోజులు 303 మంది భారతీయులు ఇబ్బంది పడ్డారు. అంటే నేను జాతకం చెప్పిన జరిగిందని చెప్పట్లే, అలా జరగడానికి అవకాశం ఉందని చెప్పిన నా ఉద్దేశం. అంతే తప్ప నేనేదారు చెప్పినా చెప్పట్లే. ఆ 303 మందిలో 12 రాష్ట్రాల వారు ఉంటారు, జ్యోతిష్కులు నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, నాస్తికులు ఉంటారు, ఆస్తికులు ఉంటారు. కాబట్టి నేను ఏకీభవించట్లా. బట్ అలా జరగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అలాగే మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో దిగడానికి శంషాబాద్ దిగాల్సిన విమానాలన్నీ కూడా దాదాపుగా 32 విమానాలు బెంగళూరుకి, కొచ్చిన్కి ఎటో మారిపోయాయి. అంటే మీకున్న ఇంటర్వ్యూలు కానీ, పనులు కానీ, టెండర్లకు వెళ్ళేటువంటి టైం కానీ ఆలస్యం అవ్వడమో, నష్టం జరిగింది కొంతమందికి. కాబట్టి అలా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అవుతుందా అంటే, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. సంకల్పంతో చేయండి. అక్కడ వాతావరణం మనకు అనుకూలించవచ్చు, లేదా మనం వెళ్ళిన మన కార్యక్రమం ఇంకో 3 గంటలు పోస్ట్ పోన్ అవ్వచ్చు. అది జరుగుతుంది. భగవంతుడు మనకు అనుకూలత కలిగిస్తాడు. మన ఈ యొక్క ప్రయాణం రద్దయి వేరేకి వెళ్ళినా మనం వెళ్ళే కార్యక్రమం మనకంటే 3 గంటల ముందు పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం కలవాల్సిన వ్యక్తి కూడా ఆలస్యం కలవచ్చు, వెంటనే మెసేజ్ పెట్టడం వల్ల అవతల వాళ్ళు అంగీకరించవచ్చు. ఇది భగవంతుడి వల్ల అవుతుంది. అంతే తప్ప ఏదో మంత్రం వేసి చింతకాలు రాలుతాయి, చింతకాలు రాలుతాయి, ఇలా రాలుతాయి. దీన్ని వక్రంగా మాట్లాడేవాడికి నేను స్పష్టంగా సమాధానం చెప్పగలుగుతా. ఎవడైనా సరే వక్రంగా నా హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి ఎవడైనా సరే నేను వదిలిపెట్టే అవకాశం లేదు. ఎటువంటి వాడు, ఏ కులం మతమైనా సరే నేను సిద్ధంగానే ఉంటాను. దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే మీకు సాధ్యం కాదు. ఆ విషయం పక్క పెట్టేసేయండి. మీరు డైరెక్ట్గా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, లేదా ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారిని కానీ కలవడానికి మీకు అవకాశం ఉందా? వాళ్ళనే చూడలేరు మీరు. ఇంకా దేవుని ఎక్కడ చూస్తారు మీరు? వీళ్ళు చూడడానికి అపాయింట్మెంట్ కావాలి మీకు. దేవుడు చూడండి, మీకు అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి నీ మొండి సమాధాన ప్రశ్నకి నా మొండి సమాధానం ఇలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే మేము కూడా గౌరవంగా మాట్లాడతాం. అగౌరవంగా మాడితే నికృష్టంగా మాట్లాడతాం మేము. నా పద్ధతి ఇదే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కాబట్టి ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం, కష్టం ఉంది. కాబట్టి మద్యపాన సేవన ఇబ్బంది కలిగిస్తుంది. లంచావతారాల బెడద ఎక్కువగా ఉంటుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నాన్ని చేయండి.
కాస్త ప్రయాణం గురించి జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి మీ వాహనాన్ని అరువుగా ఇవ్వకండి, బదులుగా ఇవ్వకండి. ధనము కూడా ఎవరికి అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. తప్పనిసరిగా మీ రోజు దుర్గాదేవి ఆరాధన, దుర్గా దేవాలయ సందర్శన చేయడం, గురు దత్తాత్రేయ చరిత్ర పాలన చేయడం, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, గోధుమలు, కందులు దానంగా ఇవ్వడం మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:13 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు, 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి లాభాలు, విశ్వాసము, పనిలో ప్రావీణ్యత, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు, పదవి పొందుకునే అవకాశం కూడా ఉంది. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహిణమణి జంటకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారత అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి అనుకూల శుభస్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రిమేణి వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, ఆనందయోగం, రోగనాశం, రుణవిమోచనం, ధనయోగం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి ఉద్యోగ లాభం, డబుల్ ప్రమోషన్, ట్రిపుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం. వెంటనే ఒకడు కామెంట్ చేస్తాడు, ప్రమోషన్ సంగతి దేవుడు, నాకు ఇంతవరకు ఉద్యోగమే రాలేదు, నువ్వు అన్ని బాగా చెప్తావుగా, నాకు ఒక్కటి అవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తాడు. జన్మజాతకం చూయించుకోండి. జన్మజాతకంలో దశాంతర దశను బట్టి, దశమ స్థానాన్ని బట్టి, నవాంశను బట్టి, పితృస్థానాన్ని బట్టి, భాగ్యస్థానాన్ని బట్టి మీకు ఉద్యోగ విషయంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప గోచార ఫలితాలు మీకు 40-50% అనుభవించుకోండి. ఒక్కొక్కసారి 90% మీకు అనుకూలంగా ఉండవచ్చు. కొంతమంది మీరు చెప్పినవన్నీ మాకు జరుగుతున్నాయని చెప్తారు. అంత మాత్రం నేనేమి భుజాలు తడుముకోను, లేదా సంకలు గుద్దుకునే అవకాశం నా దగ్గర లేదు. అయితే సంతోషం, అవ్వలేదు, జన్మజాతకం చూసుకోండి, 90% మీకు అనుకూలంగా ఉంటుంది. అది కూడా అవ్వలేదు, మీరు మానసిక ధ్యానదానం చేయండి. ధ్యానదానం అంటే మీరు ధ్యానంలోనే దానం చేయండి. డబ్బుని, వస్తువుల్ని, బంగారము, పొలాలు, ఆస్తుల్ని దానం చేస్తుండండి. అదన్నా చేయలేరా? అది కూడా మనకి శుభాన్ని కలిగిస్తుంది. నిజం, తప్పకుండా మనం చేసేటువంటి ఒక మంచితనం అంటే 10 మందికి మేలు కోరుకునేటువంటి తత్వంలో అవతల వాళ్ళకి మంచి కలుగుతుంది. ఆ మంచిలో పుణ్యబలాన్ని పొందుకుంటాం. అలా చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రాశి వారికి కూడా ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ప్రావీణ్యత పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పనిలో నిమగ్నం అవుతారు. కాకపోతే ఒక్కొక్కసారి బద్ధకం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇతరుల సలహాలు ఎక్కువగా తీసుకోకండి. సొంత సలహాలు తీసుకోండి. తల్లి, తండ్రి, భార్య, సోదరుల సలహాలు తీసుకోండి మంచిది. కానీ పక్కవాడి సలహాలు తీసుకొని మోసపోయే అవకాశం చూసుకోండి. ఇంకా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. బట్ ఏదేమైనా ఈరోజు మీకు ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టం, స్వర్ణకార వ్యాపార లాభము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి,
తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఆత్మస్థైర్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, వస్తులాభం, వాహన లాభం, ధనలాభం, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కోర్టు తీర్పు అనుకూలంగా ఉండడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజకీయ రంగ ప్రవేశం కానీ, పదవి లాభం కానీ, లేదా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం కూడా లాభాన్ని కలిగిస్తుంది. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి రావడం, మీరు తీసుకున్నటువంటి అప్పుని తిరిగి ఇచ్చగలిగేటువంటి అవకాశం ఏంటంటే రుణ విమోచనం, రోగనాశనం, మాతృ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, విశేషమైనటువంటి లాభాలు పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, విద్యాలయ వ్యాపారంలో కలిసి రావడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ పొందుకునే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ధనయోగము, రుణ విమోచనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, ఆనందకరమైన కుటుంబ సౌఖ్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆటోమొబైల్ వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం బాగా కనబడుతోంది. భాగస్వామి వ్యాపారితో కూడా లాభాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.